హే గాయ్స్, బబ్బర్ గారెలు చేసుకుందామా? అదే రాయలసీమ స్పెషల్ అలసంద వడలు చేసుకుందామా? ఫస్ట్ అయితే బబ్బరి పప్పును 6 గంటల పాటు నానబెట్టేసిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆనియన్ ని చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకున్న తర్వాత జీలకర్ర, ఉప్పు, కారం టేస్ట్ కి సరిపడంత వేసుకోవాలి. రాయలసీమ స్పెషల్ ఏనే కాదు, తెలంగాణలో కూడా చేసుకుంటారు. దీని కాంబినేషన్ లో చికెన్ అయితే సూపర్ ఉంటుంది. కానీ నేను ఏ కాంబినేషన్ లో తింటానో మీకు కూడా చూపిస్తాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. లాస్ట్ లో గుర్తొచ్చింది, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని. అందుకే ఇంకా వేసేసి మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఇంకా వాటర్ తో తడుపుకుంటూ వడ షేప్ లో వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే వేయాలి, లేదంటే మొత్తం విడిపోతుంది పిండి ఆయిల్. నార్మల్ టైంలోనే షేప్ కరెక్ట్ గా రాదు, అలాంటిది ఫోన్ పెట్టి మరి వీడియో తీస్తూ షేప్ కరెక్ట్ గా రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? షేప్ ఎలా ఉంటే ఏంటి, టేస్ట్ ముఖ్యం బిగులు. చెప్పాను కదా, నా కాంబినేషన్ అయితే టీ అన్నమాట. టీ విత్ వడలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.